నాన్న ఊరెళ్తున్నారు. నన్ను రమ్మంటావా? అమ్మో, ఇంటికా? ఎందుకు భయం? నేనున్నాను కదా. నువ్వు ఉన్నావనే నా భయం. కళ్ళతో ప్రేమించుకుంటే విసుగొస్తుంది, కలిసి ప్రేమించుకుంటే కడుపు వస్తుంది. బాబాయా, చెట్లను ప్రేమించాను అంటే చెట్ల కింద ప్రేమించుకుంటున్నారు. నీకు మరీ అంత దానగుణం పనికిరాదు కార్తిక్. దానగుణం కాదు, తీసుకున్న రుణం. అడుక్కునే వాడి దగ్గర అప్పు తీసుకున్నావా? ఛీ, నువ్వు మరీ ఇంత దిగజారిపోతావు అనుకోలేదు. నువ్వు తగులుకున్నాక దిగజారిపోక దిగ్గజాన్ని అవుతానా? నడిచి నడిచి కడుపు కాలిపోతుంది. హైదరాబాద్ లో అందం తప్ప అన్నం దొరకదనుకుంటా. డబ్బులు తీ. దేనికి? డాన్స్ వేయలే. డబ్బులు తీ. సచ్చినోడా, పురుగులు పట్టిపోతావురా? మీరు మాత్రం బంగారం పట్టిపోతారా? మనతో పెట్టుకోవద్దు. వీడు మూత్రంలో చేపలు పట్టేవాడే, వీడితో మనకెందుకు? అదండి చెయ్యింది అలా పట్టే. ఎక్స్క్యూజ్ మీ. పళ్ళమ్ముతాను, కొంటారా? ఎంత? గంటకైతే 1K, ఇంటికైతే 10K. నీ ఫ్రూట్స్ కి ఏమన్నా బంగారం పోతుందా ఏంటి? పూల బేరాలొద్దు, నేను ఫ్రెష్. నువ్వు పెట్టుకున్న పూలు ఫ్రెష్, నువ్వు కట్టుకున్న చీర ఫ్రెష్, నువ్వు పట్టుకున్న పళ్ళు ఫ్రెష్. నువ్వు ఫ్రెష్ ఏంటి? అయినా నిన్ను ఫ్రెష్ అంటే నన్నేమనాలి? సెంచరీ హీరో అంటారు. సెంచరీనా? సింగిల్ లాగా సింగిల్ గా తిరుగుతున్నా సెంచరీ అంట. మాటలొద్దు, మ్యాటర్ చెప్పు. ఎంత ఇస్తావు? నువ్వు అడిగినంత ఇస్తా. అప్పిస్తావా? ఇదేమన్నా వడ్ల వ్యాపారం అనుకుంటున్నావా, వడ్డీ వ్యాపారం అనుకుంటున్నావా? ఏదైతేనే వ్యాపారమేగా. పోయి పని చూసుకోపోరా, పైకొస్తావు. పిలిచింది, నవ్వింది, తిట్టింది, పోయింది. రామాయణంలో ఒకటే మాయలేడి, ఇక్కడ అందరూ మాయలేడిసే. సూపర్, చల్లగుంటే తల్లి. సార్ 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 చిల్లర లేదు సార్. సార్ సార్, ఫోన్ పే, గూగుల్ పే ఏదైనా ఓకే సార్. ఫోనే లేదంటే ఫోన్ పే ఎక్కడ చేస్తాం? కార్డ్స్ ఉన్నాయి. హలో గురు, ఐ హావ్ దట్ ఆప్షన్ ఆల్సో. సీ దిస్. అబ్బకి లేక నీళ్లు తాగుతుంటే కొడుకు వచ్చి కళ్ళు కావాలన్నాడంట. ఎలా? ఓకే, నో ప్రాబ్లం. ఏంటి కార్డు గీక్తావా? గీకే. కాలేమైంది? యాక్సిడెంట్ లో ఇరిగిపోయిందండి. చెయ్యి నలిగిపోయిందండి. అవునా? అంటే నువ్వు పరిగెత్తలేవా? నడవడమే కష్టంగా ఉందంటే పరిగెత్తడం ఏంటండి? యు ఆర్ థింకింగ్ ఫూలిష్ అండ్ రబ్బిష్. జర్నీలో జాక్ పాట్ తగలడం అంటే ఇదేనేమో. నమస్కారం సార్. నీ అడక్క తిననా ఎలా? ఒరే నా భర్త, నీ నోట్లో ఒట్లు పోయా, నీకు దూము తగలా, నీ తాడు తగలా, ఆగరా. ఇదిగో బ్యూటీ, నా డబ్బులు నాకు ఇప్పించండి అమ్మా. అడుక్కునే వాడి దగ్గర డబ్బులు లాక్కోవడమా? కాన్సెప్ట్ ఏదో కొత్తగా ఉంది. నువ్వు ట్రై చేస్తావా? నా డబ్బులమ్మా. ఏంటండి ఇది? దగ్గర లాక్కోవడం ఏంటి? కొంచెమన్నా సెన్స్ లేదా? ముందు అతను డబ్బులు అతనికి ఇచ్చేయండి. ఇస్తారా? 100కి కాల్ చేయమంటారా? హలో, నాది అవసరం ఆశ కాదు, ఆకలి. నీకు ఫుడ్డే కదా కావాలి. అది నా బాక్సే, నా బాక్స్ ఎందుకు ఇచ్చావు? చాలా, ఇంకేమైనా కావాలా? కూడా రాలేదు.
తాగడానికి వాడుకోవడానికి కాదు. నల్లంగి ధనరాజ్ గౌడ్ ఎవరతను? మా సార్. ఆ ధనరాజు కూడా ఏదో చేసిన పాపాలు పోవాలి పుణ్యాలు రావాలని చలివేంద్రం పెడితే నువ్వేంటి ఏదో ఆడు ఉంచుకున్న దానిలాగా పెంచుకున్న దానిలాగా నెయ్యి పోస్తున్నట్టు నీ పోస్తున్నట్టు పోస్తావు. పోయి. ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు? నోటికి వచ్చినట్టు వాగుతున్నావు. ఏయ్ మా ఊర్లో నన్ను కుర్రోడు అనరు ఒవ్వోడు అంటారు. నన్ను పట్టుకొని రా అంటావా? బొంగురు కొంతానా? ఏంట్రా నన్నే బొంగురు కొంటావా? స్టాప్ 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 స్టాప్. ఏమైందిరా? మీరు వెళ్ళండి డాడీ, నా ఫ్రెండ్ వచ్చి డ్రాప్ చేస్తుంది. ఏంట్రా నన్నే కొడతావా? నన్ను ఇప్పటి వరకు మా ఆయనే కొట్టలేదు. నీకెంత ధైర్యం! ఈరోజు నేను చంపేకపోతే చూడు. ఏం చేస్తానో చూడరా. నన్నే కొడతావా? నువ్వు నన్ను కొట్టలేదా? నీ తొక్క ఒకళ్ళని పట్టుకొని నన్నే కొడతావా? కొడతానా? రేపటి నుంచి పగలు ఉంటది రాత్రి ఉంటది నువ్వు ఉండవే. చెప్పేస్తాను మళ్ళీ. పని చెప్తాను. జై బాలయ్య. ఏరా బాగా దెబ్బలు పడినట్టున్నాయి, అక్కడక్కడ రక్తం కూడా వస్తుంది. ప్రకృతి ఎప్పుడు న్యాయబద్ధంగా ఉంటుందిరా. నీలాంటి శిక్షిస్తుంది, నాలాంటి రక్షిస్తుంది. ఏమంటావు? ఎక్కడుంటావు? రౌండ్ ట్రైల్ వేస్తున్నావు. ఈ రోజు నుంచి నా కేర్ టేకర్, నా కేర్ ఆఫ్ నువ్వే. ఏంట్రా బ్లాక్ మెయిలా? నేను బిచ్చగానే కానీ పిచ్చోను కాదు. వై షుడ్ ఐ బేర్ యూ? ఈ బిచ్చగాడి కాళ్ళు ఉన్నాయి, అవి బాగున్నాయి. జనాల దగ్గర డబ్బుల కోసం ఇలా మోసం చేస్తూ నటిస్తున్నాడని చెప్పి బోర్డు పెట్టుకుని మరి నీ పక్కన నిలబడతా. అప్పుడు నీకు డబ్బులు పడవు, దెబ్బలు పడతాయి. నన్ను కొట్టు పర్లే, నా పేటేం కొట్టకరా. ఇప్పుడేంటి నేను భరించాలి అంతేగా. సరే పద. ఇల్లు నీదేనా, నువ్వు అడుగు తినేదా? ఏయ్ మాటలు జాగ్రత్తగా రాని. యు నో వన్ థింగ్, ఇట్స్ మై డాడ్స్ గిఫ్ట్. కమ్. యా వెల్కమ్ వెల్కమ్. కేడీకి కేడిఎంకి ఉన్నంత తేడా ఉంది నీకు ఇంటికి. అయినా ఎంత పెట్టుకొని అడుక్కోవడం ఎందుకు? ఇట్స్ మై హెరిడిటరీ ప్రొఫెషన్ బ్రో. అంటే ఓ నువ్వు ఇంగ్లీష్ లో వేలు ముద్రగాడు కాదు, ఇది మా కుల వృత్తి. ఇది కుల వృత్తిలో లేదు, కకృతిలో ఉంది. లోపల చూస్తే ఒక్కొక్క లేదు, బయట కుక్కలు ఉన్నాయని బోర్డు ఎందుకు పెట్టావు? అడుక్కునే వాళ్ళు లోపల రాకూడదని. యు సిల్లీ. అది కీస్తోనో తోస్తోనో రాదు, ఓన్లీ వాయిస్ రికగ్నైజేషన్. నౌ యు విల్ సీ మై వాయిస్. మాదా కావాలవు తల్లో. కుక్క లేకుండా బోర్డు, కీస్ లేకుండా సెన్సార్. బాగానే మేనేజ్ చేస్తున్నావు. మేనేజ్ చేయట్లేదు, మెయింటైన్ చేస్తున్నా. వెల్కమ్ టు మై హౌస్. వెల్కమ్ వెల్కమ్. తమ్ముడు ఇదే నా సామ్రాజ్యం. ఈ బుక్స్ ఏంటి? పుస్తకాల వ్యాపారం చేస్తున్నావా? ఎల్ఎల్బి చేస్తున్నా. లాయర్ అవడం నా అంబిషన్. ప్రాక్టీస్ లో ఉన్నా. నువ్వు ఎక్కడన్నా ఉండు, నాకు మాత్రం దూరం ఉండు. తమ్ముడు ఏ ఊరు? పల్లెటూరు. కరెక్ట్, ఐ యాక్సెప్టెడ్. ఒరే ఇది అర్థం కాదురా. అమ్మో ఓయమ్మా ఓరి నాయనో, వీడు విలేజ్ సైంటిస్టే. చిలక కొరికిన జాంకాయ. లక్కీ, ఇట్స్ డెలిషియస్. యా యమ్మీ. అమ్మా ఇన్నాళ్ళు చిలక కొరికిన జాంకాయ అనుకున్నా, ఈ నా బట్ట కొరికిన జాంకాయ. నీ ఉండ. గాలోడా ఏంటి సిగరెట్టా? సిగరెట్టా ఏంటని చూసి దాచేస్తున్నావు ఏంటి? నేనంటే అంత భయమా? భయపడి కాదు, జాలిపడి. జాలి ఏమన్నారా? జాలే? నా మీద జాలంటే నేనేమైనా హ్యాండిక్యాప్నా, లేదంటే భార్య బాధితున్నా, లేదంటే వరద బాధితున్నా? నా మీద జాలి పడ్డానికి నా మీద జాలంటే, నా మీద జాలంటే టెల్ మీ లుక్ ఎట్ మీరా. అప్కమింగ్ షరతులు చూసేటి సరిగానే. రాత్రి అంతా దొబ్బు తిన్నావు, పల్లి మీద కడగలేదు. బద్దకమా బలుపా?
నేను బలుపులైనా భరిస్తాను కానీ బద్ధకాన్ని మాత్రం సహించలేను రా, సహించలేను. పాపం అంటే రోగం, బద్ధకం అంటే దరిద్రం. ఇది ఆయుర్వేదంలో ఒక మాట బాబు. కాబట్టి బద్ధకం తగ్గించుకుంటే బాగుపడతావు, అర్థమైంది? పళ్ళు 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 కొరక పళ్ళు కొరుకుతాడు ఏంటి పళ్ళు రాయ్. పళ్ళు కొరికిన కళ్ళు లేపి సరే పంచులతో కాదు. చూసావు ఇది ఎలాగొందో? బీరకాయ పచ్చడి అయిపోతావు. అరిసెలుండాలా నీకు, బోరులుండాలా. ఇదేంటి పిల్ల గాలి తీసేస్తుంది? పాపా పాపా ఏం చేస్తున్నావు? అది గాలుందో లేదో చూస్తున్నా. నువ్వు చూస్తున్నట్లేదు, తీస్తున్నట్టుగా ఉంది. కాలేజ్కి వెళ్ళాలి, వాడిని లేపు. గాలు లెగలేదమ్మా. సూర్యుడు నండిత మీద కూడా వచ్చాడు. గాలుడు నా యాల్ది ఈరోజు ఆడో నేను తేలిపోవాలి. ఈ మహేష్మతి రాజ్యంలో ఎవడో ఒకడే ఉండాలి, ఆడు నేనే ఉండాలి. తొక్కితే పాతాళంలోకి, తంతే ఆకాశంలోకి పోవాలి. నా యాల్ది కుంభకరుడు మేనత్త కొడుకులా ఎలా తొంగున్నాడు చూడు. రై రై రే డ్రైవర్ రాయాలా రాయిలో. బ్రహ్మ బ్రహ్మ ఏమైంది? ఏమైంది? నా యాల్ది సన్నీళ్ళు వేడి నీళ్ళు అయినాయి పాపా. చిచి, వాటర్ క్లీన్ చేయించు. ప్లీజ్ హెల్ప్ మీ పాపా. పాపా నా యాల్ది పాపా. నీ బుల్లెట్ బండికి వచ్చేత్తరో బాబా ఇల్లి మార్కెట్ దాకా నన్ను కూడా డ్రాప్ చేసేవా? రైట్ ఎగ్ పానే. నీకు ముందు ఉందరే పద. ఇందాకేంట్రా ఆస్కార్ రేంజ్ లో నటిస్తున్నావు? అయ్యయ్యా మీరు అంతండు, నాకు ఆస్కార్కి ఎక్కడ ఆస్కారం ఉందయ్యా? వినమ్రత ఎక్కువైంది రోయ్. అయ్యయ్యా ఏటి మీ దగ్గర కిరీటి పెట్టుకున్న చోట కింద పడిపోతున్నావు, కీర్తి తెచ్చిన చోట కీర్తి చేసి అయిపోతున్నాయ్యా. అని భయపడుతున్నాను అనుకున్నావా, బతిమాలుతున్నాను అనుకున్నావా? రే ప్రపంచానికి వెలుగునిచ్చే సూర్యుడు కూడా ఒకసారి గ్రహణం పడుతుందిరా. ముల్లోకాలను పరిపాలించే శివుడు కూడా అప్పుడప్పుడు శని పడుతుందిరా నీలాగా. నాకదే జరిగిందిరా. రై ఇప్పుడు నీ బాడీ బౌన్స్ అవుద్ది, ఈ రోజుకి అదే బ్రేకింగ్ న్యూస్ అవుద్ది. న్యూస్ అవుద్దిరా, బ్రేకింగ్ న్యూస్ అవుద్ది. రే బ్రహ్మరా ఇక్కడ బ్రహ్మ అంత ముందే తెలిసిపోద్ది. అదిగో వస్తుంది సైన్యం కాచుకోర బచ్చ. ఫ్రై పీస్ బిర్యానీ బావచ్చి నుంచి. లేదు నేనే వండనమ్మా, జస్ట్ బ్రహ్మ నువ్వు జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళావంట, ఏంటి విషయం? అమ్మ పేరు మార్చుకుంటే గ్రోత్ పెరిగిద్ది అన్నాడు, అందుకే వెళ్ళానమ్మా. కానీ వాడు 2 ఆప్షన్లు ఇచ్చాడు. అందులో ఒక ఆప్షన్ ప్రభాస్ లో బాస్ ఉన్నాడు కదమ్మా. ఎవరికి బాస్ అవుదామనరా? అయ్యయ్య ఎంత మాట అన్నారు అమ్మతోడయ్యా. పాప మీద దొట్టు, మీరే నాకు ఎప్పుడు బాసు. పెళ్ళైతే నా పెళ్ళాన్ని కావాలి కదయ్యా. బానే చేసావు గానీ ఆ సెకండ్ ఆప్షన్ ఏదో అది కూడా చెప్పు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అమ్మా. పవన్ లో 1 ఉంటే నెంబర్ 1 అవుతావా? అయ్యగారో ఆయన పేర్లో ఏముంది, నీ పిచ్చి కాకపోతే ఎంత మాట అన్నావమ్మా. పేర్లు ఏముందా అమ్మా? మీకు ఎగ్జాంపుల్ గా ప్రాక్టికల్ గా చిన్న పెట్ట కథ చెప్పనమ్మా. అనగనగా ధీరుభాయ్ అంబానీ అనే ఒక పెద్ద ధనవంతుడు లక్షల వేల కోట్లు సంపాదించిన ధనాన్నంతా 2 కొడుకులకు సమానంగా పంచండమ్మా, సమానంగా పంచండు. అందులో కొడుకు అప్పుల పాలైపోండమ్మా, ఇంకో కొడుకు ఈ దేశాన్నే శాసిస్తున్నాడమ్మా, శాసిస్తున్నాడు. ఆ శాసిస్తున్న కొడుకు పేరు ఏం పేరో చెప్పనమ్మా? ముఖేష్ లో క్యాష్ ఉంది కాబట్టి సాధించాడు, శాసిస్తున్నాడు. అందులో అప్పుల పాలైనందరి పేరు అనిల్ అమ్మా. అనిల్ లో నిల్లుంది కాబట్టి నిల్లయ్యాడు, డల్లయ్యాడు. వీడు కామెడీగా చెప్పినా కరెక్ట్ చెప్పాడు. అయ్యగారు థ్యాంక్ యూ.